హలో ఆల్! ఈ వీడియోలో కిరణ్ అబ్బవన్ గారు నటించిన 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. కొంచెం వాయిస్ డిఫరెంట్‌గా ఉంటుంది. 2 డేస్ నుంచి హెల్త్ అస్సలు బాలేదు. షెడ్‌కెళ్ళిపోయింది. ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది. సో, వాయిస్ గురించి పెద్దగా పట్టించుకోవద్దు. మూవీ రన్ టైమ్ వచ్చేసి 3 అవర్స్ అయితే ఉంటుంది భయ్యా. స్టోరీ ప్లాట్ విషయానికొచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో ఒక యాస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ అన్నమాట. తెలుగులో ట్రై చేయకుండా చెన్నైలో ట్రై చేస్తూ ఉంటాడు. అది కూడా మీరు ఎందుకో మూవీ చూసి తెలుసుకోండి. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పరిచయం అవుతారు. అప్పటికే హీరోయిన్‌కి ఒక బ్రేకప్ అయ్యి ఉంటుంది. దాని తర్వాత ఏం జరిగిందన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఓవరాల్‌గా నాకెలా అనిపించిందనంటే యావరేజ్ వాచ్ భయ్యా. డిసప్పాయింట్ అయ్యాను నేనైతే యాక్చువల్లీ చెప్పాలంటే. బట్ ఇట్స్ యావరేజ్ అనిపించింది నాకైతే టోటల్‌గా. పాజిటివ్స్ విషయానికొచ్చేస్తే పెర్ఫార్మన్సెస్ చాలా బాగున్నాయి. మెయిన్ లీడ్స్ ఇద్దరు కూడా వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల మూవీ మొత్తం చూడగలిగాను నేను యాక్చువల్లీ చెప్పాలంటే. కిరణ్ అబ్బవరం గారు అండ్ గౌరీప్రియ గారు. గౌరీప్రియ గారి పెర్ఫార్మన్స్ అయితే చాలా న్యాచురల్‌గా ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ అయితే పీక్స్‌లో చేశారసల. చాలా న్యాచురల్ పెర్ఫార్మన్స్ ఉంటుంది. అండ్ అండ్ కిరణ్ అబ్బవరం యాస్ ఎ స్టీవెన్ శంకర్ కూడా బాగా వర్కౌట్ అయింది క్యారెక్టర్ అయితే. ఇంటర్వెల్ వరకు చాలా బాగా నచ్చింది నాకు ఆ క్యారెక్టర్ అనేది. నాకైతే బాగా వర్కౌట్ అయింది. అండ్ ఇంకా సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. చాలా మూవ్‌మెంట్స్ కూడా వర్కౌట్ అయ్యాయి. ఎమోషనల్ సీన్స్‌ని కూడా చాలా బాగా ఎలివేట్ చేశారు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ద్వారా. అండ్ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంట్రా అంటే నా దృష్టిలో అయితే సెటప్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది బ్రో. హీరోయిన్ క్యారెక్టర్‌కి అప్పటికే బ్రేకప్ అయ్యి ఉండడం, స్టీవెన్ శంకర్ క్యారెక్టర్ రావడం, దాని తర్వాత వాళ్ళ మధ్య జరిగే మూవ్‌మెంట్స్ కానీ, ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ చాలా బాగా ఆ ఫ్లోని కంటిన్యూ చేస్తారు. ఇంటర్వెల్ వరకు చాలా బాగుంది నాకైతే. అండ్ ఇంక ఇంటర్వెల్ బ్యాంగ్ విషయానికొచ్చేస్తే ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు మీరసలు ఇంటర్వెల్ చూసాక. ఎక్స్‌పెక్ట్ కూడా చేయరు ఇలా తీసుకెళ్తారని జెప్పేసి. సో, ఇంటర్వెల్ అయితే చాలా సర్ప్రైజింగ్‌గా అనిపించింది నాకు మూవీ. అక్కడి వరకు బాగా వర్కౌట్ అయింది. అండ్ టెక్నికల్, విజువల్లీ కూడా మీకు మూవీ చూడడానికి చాలా బావుంటుంది. అండ్ అక్కడక్కడ కొన్ని ఫన్నీ మూమెంట్స్ కూడా ఉంటాయి కిరణ్ అబ్బవరం గారియి. అవి కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. నాకైతే నచ్చింది. ఇంతే భయ్యా. ఇక నెగెటివ్స్ విషయానికొచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వెల్ చూసి మీకు ఆ షాక్ ఫ్యాక్టర్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తది. బట్ నేను జస్ట్ అలా థియేటర్ నుంచి జస్ట్ అలా వాష్‌రూమ్‌కెళ్ళొచ్చే గ్యాప్‌లో సెకండ్ హాఫ్ అంతా నా మైండ్‌లో అలా ఫ్లాష్ అయిందనమాట. ఇంతకు మించి ఇంకేం జరుగుద్ది సెకండ్ హాఫ్‌లో అనుకున్నాను. నేను ఏదైతే అనుకున్నానో సీట్‌లో కూర్చున్న దగ్గర నుంచి ఎండింగ్ లేచేంత వరకు అదే జరిగింది. నాకిదే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. సెకండ్ హాఫ్ టూ ప్రెడిక్టబుల్. అంతకు మించి స్కోప్ లేదు. సెకండ్ హాఫ్ తీయడానికి కూడా. వాళ్ళు అంతకు మించి ఇంక వేరే ఆప్షన్ కూడా లేదు. బట్ ఆల్రెడీ అర్థమైపోయిన స్టోరీని సెకండ్ హాఫ్‌లో అలా లాగి, లాగి, లాగి తీసుకెళ్ళినట్టు అనిపించింది తప్ప, నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు సెకండ్ హాఫ్. అండ్ యాక్చువల్లీ నాకు లవ్ స్టోరీస్ అంటే అంతగా వర్కౌట్ అవ్వవు. ఎప్పుడు కూడా కొత్తగా ఏదో ఒక లవ్ స్టోరీ చూడాలని చూస్తా. లేదా రొటీన్ లవ్ స్టోరీనే ఎమోషన్ పిండేసేలాగన్నా ప్రెజెంట్ చేయండిరా అని చూస్తా. వీళ్ళు లవ్ స్టోరీలో ఒక కొత్త పాయింట్ అయితే తీసుకున్నారు. ఎవరు అసలు యాక్సెప్ట్ కూడా చేయరు. యాక్చువల్లీ కిరణ్ గారిని ఈ స్టోరీ యాక్సెప్ట్ చేసినందుకు అసలు గ్రేట్ అని చెప్పాలి యాక్చువల్లీ చెప్పాలంటే. లిటరల్లీ గ్రేట్ బ్రో. ఈ స్టోరీ యాక్సెప్ట్ చేసినందుకు. ఆయనున్న పొజిషన్‌లో ఈ స్టోరీ అసలు తీసుకోవడమే గ్రేట్ అని చెప్పొచ్చు. బట్ వన్స్ నేను ఏ టైప్ అంటే మెయిన్ లీడ్ క్యారెక్టర్‌కి రూట్ చేస్తాను బ్రో. వన్స్ ఆ క్యారెక్టర్స్‌కి రూట్ చేసేసిన తర్వాత నన్ను డిస్కనెక్ట్ చేస్తే నాకు నచ్చదసల. నేను ఒప్పుకోలేనసల. అలాంటిది ఈ మూవీలో ట్రై చేయడం గాదు. బయటికి గెంటేస్తారు నిన్ను. డిస్కనెక్ట్ చేయడం కూడా కాదు. గెంటేస్తారంతే. సెకండ్ హాఫ్ మూవీ అంతా జరిగే విధానం గానీ, ఆ ప్లాట్ లైన్ గానీ సెకండ్ హాఫ్‌లో ఏది నాకు వర్కౌట్ అవ్వలేదు యాక్చువల్లీ. మొత్తం అర్థమైపోయిందింక. సెకండ్ హాఫ్ ఎప్పుడైతే మీకు ఫస్ట్ హాఫ్‌లో ట్విస్ట్ రివీల్ అవుద్దో దాని తర్వాత ఏం జరుగుద్దో మొత్తం ఈజీగా కళ్ళకి కట్టినట్టుగా అనిపించింది నాకైతే. సో, అందుకే నాకు సెకండ్ హాఫ్ అస్సలు నచ్చలేదు. వర్కౌట్ అవ్వలేదసల. ఎమోషనల్లీ కొన్ని సీన్స్ చాలా బావుంటాయి. చాలా బ్యూటిఫుల్‌గా హ్యాండిల్ చేశారు. కామెడీ మూమెంట్స్ కూడా సెకండ్ హాఫ్‌లో వచ్చేవి వర్కౌట్ అయ్యాయి. అండ్ ఆ క్లైమాక్స్‌ని డీల్ చేసిన విధానం కూడా బావుంటుంది. బట్ ఎందుకు ఇన్ని బాగున్నా సరిగ్గా నచ్చలేదు అంటున్నానంటే నాకు తెలిసిపోయింది ఆల్రెడీ. ఇంటర్వెల్‌లో నేనెళ్ళి సీట్‌లో కూర్చునేటప్పటికి నాకు అర్థమైంది ఏం జరుగుద్దో సెకండ్ హాఫ్‌లో. సో, యాహ్! లవ్ స్టోరీస్ ప్రెడిక్టబుల్‌గా ఉండడంలో తప్పులేదు. అవి కామన్ ప్రెడిక్టబుల్‌గానే ఉంటుంది. కాకపోతే ఆ ఎమోషన్ కనెక్ట్ అవ్వలేదు నాకసలు సెకండ్ హాఫ్‌లో. నాకదే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అనిపించింది. దీనికి బదులు నార్మల్‌గా తీసేసినా బాగున్నేమో. ఆ స్టీవెన్ గాడి క్యారెక్టర్‌కి చాలా బాగా కనెక్ట్ అవుదును. ఎమోషనల్లీ వర్కౌట్ అవుతుంది నాకు. నాకైతే అంత ఇంపాక్ట్ అనిపించలేదు సెకండ్ హాఫ్. సో, అందుకే మూవీ యావరేజ్ అంటున్నా. అండ్ చాలా వరకు కూడా ఫస్ట్ హాఫ్‌లో కూడా మీకు కిరణ్ అన్న అన్నట్టు 'జిగితార' సాంగ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతది మూవీ అన్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే నిజం భయ్య అది. 'జిగితార' దగ్గర నుంచే మీరు కనెక్ట్ అవుతారు మూవీకి. దాని ముందొచ్చే సీన్స్ అన్నీ కూడా చాలా ఆర్టిఫిషియల్‌గా ఉంటాయి. సెటప్ కూడా సరిగ్గా చెయ్యరు. ఓవర్ ది టాప్ సీక్వెన్సెస్ ఉంటాయన్నమాట మెలో డ్రామాటిక్‌గా. అవి కూడా అంతగా వర్కౌట్ అవ్వవు. హీరోయిన్ క్యారెక్టర్‌కి ఇచ్చినంత ఇంపార్టెన్స్, తనకిచ్చినంత సెటప్ హీరో క్యారెక్టర్‌కి ఉండదనమాట. తను ఒక చెన్నైకి రావడం, యాస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ కింద ట్రై చేయడం ఇదంతా కూడా పెద్దగా చూపించరు. తనకి సినిమా అంటే ఇష్టం. బట్ తన రాశి కథలు గాని ఇవన్నీ కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ చెయ్యరు. ఎమోషన్ అందుకే కనెక్ట్ అవ్వదు అసలు ఫస్ట్ క్యారెక్టర్‌కి. అండ్ ఈవెన్ సినిమా చెన్నైలో ఎందుకు పెట్టారన్న దానికి రీజన్ ఉంటుంది. మూవీలో మీరు చూసి తెలుసుకోండి అన్నారు. ఇది వైజాగ్‌లో తీసినా వర్కౌట్ అయిపోద్ది సినిమా. చెన్నైలో ఎందుకు తీశారో నాకు స్టిల్ ఇప్పటికి అర్థం కాల. అస్సలు అర్థం కాల. చెన్నైలోనే తీయాలి అన్నట్టుగా పెద్ద సెటప్ కూడా ఏం లేదు అందులో. ఒక చిన్న డైలాగ్ తప్ప అది ఆల్రెడీ ట్రైలర్‌లో ఉన్నది ఆ డైలాగ్. తెలుగోళ్ళకి నేను రాసే స్టోరీలు కుండీలు పిండేసినట్టు ఉంటాయి. అర్థం కావు. సో, అందుకే చెన్నైలో తీసామని అన్నారు. అసలు సంబంధమే లేదు బ్రో.
సెట్ అవ్వలేదు. నాకు అది కూడా సెట్ అవ్వలేదు. ఓవరాల్‌గా యావరేజ్ అనిపించింది. ఇంతకు మించి ఎక్కువ చెప్పినా మీకు మళ్ళీ స్పాయిలర్ అయిపోద్ది. నేనేం రివీల్ చేయదలుచుకోలేదు. బట్ ఇంటర్వల్ ట్విస్ట్ అయితే ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు. ఇఫ్ మీరు గనక ఒకే ఒక పాయింట్ చెప్తా. లవ్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళకి అండ్ కొన్ని క్యారెక్టర్స్‌కి ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యే వాళ్ళకి చాలా బాగా నచ్చుద్ది. బట్ కొంతమందికి నచ్చకపోవచ్చు నాలాంటోళ్ళకి. ఓవరాల్‌గా కూడా చెప్పలేమది. బట్ లవ్ స్టోరీస్ ఎక్కువగా చూసేవాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు మూవీని. అండ్ వన్ థింగ్ చెప్తున్నా, ఇంటర్వల్ ట్విస్ట్ మీరు ఏ విధంగా తీసుకుంటారు అన్న దాని మీద మొత్తం మూవీ ఆధారపడి ఉంది. ఇంటర్వల్ ట్విస్ట్ దగ్గర నుంచే మీరు అసల సెకండ్ హాఫ్‌ని చూసే విధానం మొత్తం మారిపోద్దనమాట. నాలాంటోడైతే నచ్చదు. బట్ చాలామంది యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి చాలా బాగా వర్కౌట్ అవ్వచ్చు సెకండ్ హాఫ్ అన్నది. బట్ నాకు వర్కౌట్ అవ్వలేదు. ఓకే. సో, నా ఒపీనియన్ సీరియస్‌గా తీసుకోవద్దు. మీ దగ్గర అమౌంట్ ఉండి, మీ దగ్గర టైం ఉంటే ఖచ్చితంగా థియేటర్‌లో చూడండి మూవీని. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు మూవీ. ప్రాబ్లమ్ ఏం లేదు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ కూడా తెలుసుకోండి. చూసొచ్చిన తర్వాత మీకేమనిపించిందో ఒపీనియన్ కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను కూడా తెలుసుకుంటా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బాయ్.